అశ్వముద్ర మనకి హార్స్ నుంచి తీసుకున్న ముద్ర. లేడీస్లో ఏంటంటే చాలామందికి డెలివరీ తర్వాత యూరిన్ కంట్రోల్ అవ్వదు. అంటే ఇప్పుడు అర్జెంట్ వచ్చినప్పుడు కానీ లేదా తుమ్మినా తగ్గినా కూడా లీకేజ్ జరుగుతుంటుంది. అలాంటి ఇష్యూస్కైనా మనకి పీరియడ్కి సంబంధించిన ఇష్యూస్కైనా సరే, డైజెషన్కి సంబంధించిన ఇష్యూస్, ఎందుకు ఆ పానవాయువు రిలేటెడ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎక్స్క్రీషన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి, అండ్ మగవాళ్ళలో స్పమ్ కౌంట్ తగ్గినా కూడా, సో ఎనర్జీ సరిగా లేకపోయినా కూడా, ఇట్లాంటి అన్ని ఇష్యూస్కి కూడా అశ్వముద్ర చాలా చాలా మంచిది. వజ్రాసనాలు లేదా పద్మాసనాలు కూర్చొని స్పైన్ స్ట్రైట్ తీసుకోండి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెల్విక్ మజిల్స్ మీద పెట్టి చాలా స్లోగా పెల్విక్ మజిల్స్ని పైకి లాగండి. ఇట్లా కాంట్రాక్ట్ చేస్తే ఎలా అవుతుంది, మనం ఆపుకున్నప్పుడు అర్జెంట్ వచ్చినప్పుడు సేమ్ అలా స్లోగా రిలీజ్ చేయండి పెల్విక్ మజిల్స్ని. మళ్ళీ చాలా స్లోగా పెల్విక్ మజిల్స్ని పుల్ అప్ లేదా కాంట్రాక్ట్ ఇట్లా ఇట్లా దగ్గరికి తీసుకెళ్ళండి. చాలా స్లోగా రిలీజ్. సేమ్ పుల్ అప్, జస్ట్ ఒక 2 to 3 seconds స్లోగా రిలీజ్. ఫోర్స్ చేయకండి, న్యాచురల్గా ఎంత కుదిరితే అంతసేపు. ఒక 5 to 10 rounds ఎవ్రీడే మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎంటీ స్టమక్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మంచిది. మనల్ని చాలా ఎనర్జెటిక్ చేస్తుంది, బట్ అలాగే సెంటర్డ్ ఉంచుతుంది, గ్రౌండెడ్ కూడా ఉంచుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ అనమాట మనందరికీ కూడాను. సో ఎవ్రీడే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.